అమ్మవారి కన్నుల యొక్క అమృత దృష్టిపాతము వలన కలుగుతుంది. ఆవిడ కన్నులు కదులుతున్నాయి, కానీ కదలకుండా మనసుని నిలబెట్టగలిగిన భక్తి ఆ చూపులు ఇస్తున్నాయి. ఇది విచిత్రం కాదు? నల్లని కలువయ్యుండి పరమేశ్వరుని యందు ఎర్రని అనురాగమును కురిపించడం. నల్లని కలువయ్యుండి అమ్మవారి కన్నులు తిరుగుతూ మన యందు ఎప్పుడూ తిరిగే అలవాటు ఉన్నటువంటి మనస్సుని తిరగకుండా నిలబడగలిగిన లక్షణాన్ని ఇవ్వడం. అసలు తిరిగేది ఏది అంటే మనసు. మనసు ఎట్టి పరిస్థితులలోనూ ఒక చోట ఉండదు. దానికి చాలా మంది ఓ ప్రశ్న వేస్తుంటారు, ఏమంటే ఏదో నెలల నుంచి చాలా సాధన చేద్దాం అనుకుంటున్నాను, మనసు నిలబట్టలేదండి, ఏం చేయనంటారు. అంటే నేను తరచుగా వాళ్ళతో ఓ మాట అంటుంటాను, మీరు మొదటి విజయం నాళ్ళు మీకు తెలియదుగా, మీ తెలిపోతోంది, మీ మనసు నిలబట్టలేదన్న విషయం మీకు తెలియదు. మీ మనసు నిలబట్టలేదని మీకు తెలిసింది, అంటే మీ మనసుని పరిశీలించడం మీకు వచ్చింది. ఇప్పుడు అది మొదటి విజయం కదా. అసలు రోగం ఏమిటో డాక్టర్ గారు కనిపెట్టడం ఆయన మొదటి విజయం. అసలు రోగం ఏమిటో తెలిస్తే విరుగుడికి మందన్నా ఇవ్వచ్చు, ఈ రోగం కుదరదనన్నా చెప్పచ్చు. అసలు రోగం తెలియకుండా వైద్యం చేస్తే కొత్త రోగాలు వస్తాయి కాదు. రోగం తెలియడం మొదటి విజయం అయినట్టే అసలు మనసు నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం. ఆ తర్వాత నిలబెట్టే ప్రయత్నం చెయ్యొచ్చు. దేని మీదకి పోతోంది, ఎందుకు పోతోంది, ఎలా వెనక్కి తీసుకురావాలి గురువు గారు చెప్తారు. కానీ అసలు కదులుతోందన్న విషయం తెలియకుండా నా అంత భక్తుడు లేడంటుంటే ఇక వాడిని ఉద్ధరించేవాడు వాడు లోకంలో. మనసు నిలబడదు, అది దాని లక్షణం. మీరు ఏం చేస్తుండంటే అది ఇంకో చోటుకి ఎడుతుంది. ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతము. కొన్ని కోట్ల జన్మలుగా దానికి అంత వేగాన్ని మనం అలవాటు చేసేసాం. అలవాటు చేసి ఇప్పుడు దాన్ని నిలబెడదాము అన్నాం అనుకోండి, అది నిలబడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నటువంటి మోటార్ సైకిల్కి బ్రేక్ వేస్తే కాకినాడ వైపు పెడుతున్న దాని ముఖం యానం వైపు తిరుగుతుంది, ఇలా తిరిగి. అంతేగాని 80 కిలోమీటర్ల వేగంతో పెడుతున్న దాన్ని బ్రేక్ వేస్తే ఎక్కడున్నది అక్కడ నిలబడిపోదు. 10 కిలోమీటర్ల వేగంలో పెడుతున్న దాన్ని ఆపితే ఎక్కడున్నది అక్కడ ఆగుతుంది. అసలు దాని వేగం తగ్గించాలి, లేకపోతే అది అలా తిరుగుతూ ఉంటుంది, దానికి అది అలవాటు అయిపోయింది. కాబట్టి మీరు చూడండి, పూజ చేస్తుంటే ఓం కేశవాయ నమః అక్కడ ఉంటుంది, ఓం నారాయణాయ నమః. సాయంకాలం 5:15 బయలుదేరితే 1/2 గంట లేట్ అయిపోతుంది యానం వెళ్ళడం. 5:30కి బయలుదేరితే 5:30కి అవుతుందా? సంధ్యావందనం అవ్వాలి, స్నానం అవ్వాలి, ఆఫీస్ నుంచి రావాలి, పంచ కట్టుకోవాలి, కారు ఎక్కాలి. ఎక్కడవుతాయి ఇన్ని? తప్పదు, 1/2 గంట లేట్ అయితే అయింది. మనం ఏం చేయగలం? ఇంకంతకన్నా మన చేతిలో లేదు. ఈలోగా మామాలన్నీ అయిపోయాయి. ఇది ఎక్కడుంది? యానం 6:30కి వెళ్ళడానికి ఏం చెయ్యొచ్చు అన్నది